హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన శ్రీ అలంపూర్ జోగులాంబ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలోని అలంపూర్ పట్టణంలో కలిగి ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ శాక్త క్షేత్రాలలో ఒకటి. ఇది తుంగభద్ర నది తీరంలో వెలిసిన ఈ పవిత్రమైన స్థలం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రావడానికి మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జోగులాంబకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని పేరు SBBJ అనగా శ్రీ బాలబ్రహ్మేంద్ర జోగులాంబ. కానీ ఈ రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 13 కిలోమీటర్ల దూరం అయితే కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. టెంపుల్ కి ఒకరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అమ్మవారి దర్శనంకి వెళ్లే ముందు మనం ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం దక్ష ప్రజాపతి నిర్వహించిన దక్ష యజ్ఞానికి తన కుమార్తె అయిన పార్వతీదేవిని అలాగే తనకు ఇష్టం లేని శివుణ్ణి పెళ్లి చేసుకున్నది అని వాళ్ళ ఇద్దరిని ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు దక్షుడు. అయినా కూడా పార్వతీదేవి తన పుట్టింటి వారు చేస్తున్న యజ్ఞం కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానం కావాలా అని పిలువని యజ్ఞానికి వెళ్తుంది. ఇది గమనించిన దక్షుడు ఆమెను ఘోరంగా అవమానించి అలాగే తన భర్త అయిన శివుణ్ణి శివనింద చేయడంతో బాధతో పార్వతీదేవి ఆ యజ్ఞంలో దూకి ప్రాణాలను తీసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు ఆగ్రహంతో ఉగ్ర రూపంతో ఈ యజ్ఞం చేసిన ప్రదేశానికి వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. అనంతరం పార్వతీదేవి మృత శరీరాన్ని భుజంపై పెట్టుకుని తన కార్యాన్ని మర్చిపోయి తీవ్ర దుఃఖానికి గురవుతాడు. ఇది గమనించిన దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి శరీరాన్ని 18 ముక్కలుగా విభజించగా ఆ 18 ముక్కలు భూమిపైన 18 ప్రదేశాల్లో పడిందంట. ఆ 18 ప్రదేశాలను ఆదిశంకరాచార్యులు కనిపెట్టి ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఒక శ్లోకాన్ని రచించాడు. అవే లాంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచీపురే, ప్రద్యన్యాం శృంఖలాదేవి, చాముండి క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే బ్రహ్మరంబిక, కోల్వాపురే మహాలక్ష్మి, నాందేడే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాంకాళి, పీఠిక్యాం పురోహిటకాం, ఒడిన్యం గిరిజాదేవి, మాణిక్యం దక్షిణవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మంగళ గౌరిక, వారణాసియాం విశాలాక్షి, కాశ్మీరియేసు సరస్వతి. అలా పార్వతీదేవి యొక్క 18 భాగాల్లో పై దంతాలు పడిన ప్రదేశమే ఈ అలంపూర్ జోగులాంబ దేవాలయం. జోగులాంబ ఆలయాన్ని మొదటగా క్రీస్తు శకం 6వ శతాబ్దంలో బదామి చాళుక్యుడైన 2వ పులకేశి నిర్మించాడు. 17వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం సమీపంలో ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నట్టు నిర్మించింది. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. అలనాటి నుండే ఈ ఆలయానికి సందర్శకులు పెరిగారు. ప్రతి పౌర్ణమి అమావాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీ హోమాలు మరియు ప్రతి శుక్రవారం రోజున వారోత్సవ పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది. పరమ పవిత్రమైన అలంపూర్ జోగులాంబ క్షేత్రంలో అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతంగా దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం కేశాలు గాలిలో ఎగురుతున్నట్లుగా ఉంటాయి. అమ్మవారి కేశాల్లో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటి కనిపించడం ఇక్కడ విశేషం. దీని వెనుక ఒక అంతరార్థం కలిగి ఉంది. శ్రీదేవి భాగవతంలో అష్టాదశ శక్తి పీఠాల్లో వివరించిన ప్రకారం ఎవరి ఇంట్లో అయినా జీవకళలు తగ్గినప్పుడు ముందుగా బల్లులు కనిపిస్తాయని, అది మరింత తీవ్రంగా అయితే తేలులు, తర్వాత దశలో గబ్బిలాలు చేరుతాయని, కాలాంతరంలో ఆ ఇంట్లో పూర్తిగా జీవకళ నశించి మృత్యువు సంభవిస్తుందని, అందుకే మృత్యువుకు ప్రతీకగా అయిన కపాలం ఉంటుందని అంటారు. ఈ అంతరార్థం తెలపడానికే అమ్మవారి కేశాలలో ఇవి కనిపిస్తాయని విశ్వాసం. సాధారణంగా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, గృహ దోషాలు అలంపూర్ జోగులాంబ దేవిని దర్శించుకుంటూ పూజిస్తే తొలగిపోతాయని భక్తుల నమ్మిక. అమ్మవారి పై దవడ భాగం అలంపూర్ లో పడినట్టు పురాణాలు చెప్తున్నాయి. కింద దవడ కంటే పై దవడ కాస్త వేడిగా ఉంటుంది. అందుకే ఇక్కడ తల్లి రౌద్ర రూపంగా వెలిసింది. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండటంతో ఆమెను శాంతింపజేయడానికి ఆలయం క్రింది భాగంలో జలగుండాలు ఏర్పాటు చేసి నీటితో ఉంచబడి ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని మహాదేవి, రౌద్ర విచక్షణ, అలంపురం స్థితమాత, సర్వదాం ఫలసిద్ధత అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. జోగులాంబ అనే పదం జోగిని అమ్మ నుండి ఉద్భవించింది. ఇందులో జోగిని అనగా ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన నర్తక స్త్రీ అని అర్థం. ఇక్కడ
అమ్మవారు నగ్నంగా యోగిని రూపంలో ఉండడం వల్ల అమ్మవారిని యోగాంబగా అని పిలుస్తారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. మళ్ళీ తిరిగి 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మహాశివుడు బాలబ్రహ్మేశ్వర రూపంలో పూజలు అందుకుంటున్నాడు. అయితే బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంగా కాకుండా గోస్పద రూపంలో కనిపిస్తారు. పూర్వం బ్రహ్మదేవుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేశారట. బ్రహ్మ తపస్సును మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరతాడు. ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్లడం పార్వతికి మరియు నందీశ్వరుడితో సహా ఎవరికి ఇష్టం ఉండదు. అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెడతాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుండి వెలుస్తాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పద ముద్రలో కలిగి ఉంటాడు. అదిగోండి శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు లింగ రూపం. మీరు కూడా చూసి దర్శించుకోండి. శివుడు ఇక్కడ బ్రహ్మకి 9 రూపాల్లో దర్శనం ఇచ్చాడని, అందుకే ఆ రూపాల్లో 9 ఆలయాలు వెలిసాయని ఇక్కడి ప్రజలు చెప్తారు. బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించడం వలన బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరుడుగా కొలుస్తారు. బ్రహ్మ 9 వేరువేరు రూపాల్లో ఉండటం ప్రపంచంలోనే మరెక్కడ కనిపించదు. అదే కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్ణ, పద్మ బ్రహ్మేశ్వర ఆలయాలుగా వీటిని పిలుస్తారు. ఈ ఆలయంలో ఇతర దేవీ దేవతల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూసి దర్శించుకోండి. జోగులాంబను దర్శించి పూజిస్తే సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మంచి ఆరోగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తుల పాలిట ఆపద్బాంధవిగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబను మీరు కూడా దర్శించి ధరించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.